సీతాపురం అనే ఒక అందమైన పల్లెటూరు. ఆ ఊళ్ళో రాము, రవి అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. వారు వ్యవసాయం చేసుకుంటూ ఎంతో నిజాయితీగా తమ జీవనాన్ని కొనసాగించేవారు. ప్రతిరోజు సూర్యోదయానికంటే ముందే పొలానికి వెళ్ళి సూర్యాస్తమయం అయిపోయి చీకటి పడే వరకు అక్కడే పనిచేసుకుంటూ ఎంతో కష్టపడి పంటలు పండిస్తూ తమ కుటుంబాలను పోషించేవారు. వారికి తమ జీవితం అంత సులువుగా ఏమీ ఉండేది కాదు. కష్టపడితే గాని పూట గడవకపోయేది. అంతేకాకుండా అవసరంలో ఉన్నవారికి తమ వంతు సహాయాన్ని అందించడానికి ఎప్పుడూ ముందుండేవారు. ఇదిలా ఉండగా ఒకరోజు మధ్యాహ్నం కాసేపు సేద తీరుదామని వారి పొలం పక్కనే ఉన్న ఒక పెద్ద రావి చెట్టు కింద కూర్చొని ఉండగా ఎక్కడి నుండో వారికి ఒక దివ్యమైన మరియు మధురమైన గొంతు వినిపించింది. ఆ స్వరం ఎక్కడి నుండి వస్తుందా అని అటూ ఇటూ చూడగా వారికి అది ఆకాశం నుండి వస్తున్నట్టుగా గుర్తించి అటువైపుగా చూస్తారు. ఆ గొంతు మరెవరిదో కాదు, సాక్షాత్ దేవుడిదే. దివ్యమైన ఆ స్వరం వారిని ఒక ప్రశ్న అడిగింది. అదేంటంటే, నాయనలారా, నేను ఒకవేళ మీకు ఇంకో జన్మ ప్రసాదిస్తే ఆ జన్మలో మీరు ఏమవుదామని కోరుకుంటున్నారో చెప్పండి అని అడుగుతాడు. దానికి మొదటి రైతు అయిన రాము అలసిపోయిన గొంతుతో ఇలా చెబుతాడు. ఇప్పటివరకు నేను చాలా కష్టపడ్డాను. కానీ జీవితం అంటేనే ఎన్నో సమస్యలు, ఇబ్బందులు. నాతో పని చేయించుకున్న వారందరూ నన్ను ఏదో ఒక రకంగా దోచుకున్నవారే. జీవితమంతా నా కష్టాన్ని వాడుకొని నాకు మాత్రం నామమాత్రపు ఫలితాన్ని వేతనంగా ఇచ్చేవారు. ఇచ్చి ఇచ్చి ఇక నేను అలసిపోయాను. ఇక నాకు ఎవరికీ ఏమీ ఇవ్వాలని లేదు. కాబట్టి మీరు నాకు ప్రసాదించే మరుసటి జన్మలో నేను అందరికీ ఇవ్వడం కాకుండా నాకు అందరూ ఇచ్చేలాగా జీవితాన్ని ప్రసాదించండి అని కోరుకుంటాడు. దానికి దేవుడు చిన్నగా నవ్వి, సరే నాయనా, నువ్వు కోరుకున్న విధంగానే నీకు జరుగుతుంది అని చెబుతాడు. తర్వాత దేవుడు రెండో రైతు అయిన రవి వైపు తిరిగి రాముని అడిగిన విధంగానే నీవు మరుసటి జన్మలో ఏమవుదామని అనుకుంటున్నావో చెప్పు అని అడుగుతాడు. దానికి రవి తన చేతులని భక్తితో నమస్కరించి చిరునవ్వుతో, దేవుడా, నాకు కావాల్సినవన్నీ నేను అడగకముందే ఇచ్చావు. ఇప్పటి వరకు ఆకలితో నేనెప్పుడూ నిద్రపోలేదు. ఇతరుల కడుపు నింపడంలో నాకు ఎంతో సంతోషం దొరుకుతుంది. ఇంతకు మించి నాకింకా ఏం కావాలి అని అంటూ కాసేపు ఆగి వినయంగా ఒకటి అడుగుతాడు. నాకు ఒక కోరిక ఉంది. అదేంటంటే, ఇదివరకు నేను చేస్తున్న సహాయం చాలా చిన్నది. కానీ నాకు ఇంకా చాలామందికి సహాయం చేయాలని, మా ఇంటికి వచ్చిన వారెవరూ కూడా ఖాళీ చేతులతో తిరిగి వెళ్ళకూడదు. నీవు నాకు మరో జన్మ గనక ఇస్తే ఆ జన్మలో అవసరమున్న ప్రతి ఒక్కరికి నేను సహాయం చేయగలిగే జీవితాన్ని ప్రసాదించండి అని అడుగుతాడు. దానికి దేవుడు మళ్ళీ చిన్నగా నవ్వి, సరే నాయనా, నీవు కోరుకున్న విధంగానే నీకు జరుగుతుంది అని చెబుతాడు. అలా సంవత్సరాలు గడిచిపోయాయి. ఇద్దరు మిత్రులు ముసలి వాళ్ళై చనిపోతారు. ఇక మరుసటి జన్మలో వారు దేవుడు మాట ఇచ్చిన విధంగానే తిరిగి జన్మిస్తారు. రాము తాను కోరుకున్న విధంగానే అందరి నుండి తీసుకునే జీవితాన్ని పొందుతాడు. చిరిగిన బట్టలు వేసుకొని మురికిగా ఉన్న రోడ్డు పక్కన కూర్చొని తన చేతిలో ఒక గిన్నె పట్టుకొని బిచ్చగాడిలా జన్మిస్తాడు. రోడ్లపై నడుస్తున్న జనాల్లో కొందరు ఇతనికి చిల్లర డబ్బులు ఇస్తే మరికొందరు వారి దగ్గరున్న కొద్దిపాటి ఆహారాన్ని ఇస్తున్నారు. ఇంకా కొందరు ఇతన్ని పట్టించుకోకుండా వారి వారి పనులకు వెళ్ళిపోతున్నారు. ప్రతి పూటకి రాము మరొకరు ఇచ్చే దానిపై ఆధారపడేవాడు. అతను ఏ పని చేసేవాడు కాదు. ఎవరికైనా ఇవ్వడానికి ఆయన దగ్గర ఏమీ ఉండేది కాదు. ఎప్పుడు చూసినా అతను తన ఖాళీ గిన్నె పట్టుకొని ఇతరులు ఇచ్చేదానికోసం ఎదురు చూస్తూ ఉండేవాడు. అదే సమయంలో రవి కూడా జన్మించాడు. అతను ఒక ధనవంతుల ఇంట్లో జన్మించడం వల్ల అతనితో పాటే అతని ఐశ్వర్యం కూడా పెరిగి చుట్టుపక్కల ఊళ్ళో వారందరికన్నా ధనవంతుడయ్యాడు. అతనికి అంత ధనమున్నా కూడా ఇసుమంత కూడా అహంకారం ఉండేది కాదు. రవి తన బాల్యం నుండే ఇతరులకు సహాయం చేయడం మొదలుపెట్టాడు. రవితో పాటే అతని దయాగుణం కూడా పెరిగి పెద్దయి పేద ప్రజలకు చదువు నేర్పించడం కోసం పాఠశాలలు, వైద్యావసరాల కోసం వైద్యశాలలు కట్టించడమే కాకుండా అవసరంలో ఉన్నవారికి తన వంతు సహాయాన్ని అందించేవాడు. పేద ప్రజలకు అన్నదానం చేయించేవాడు. అంతేకాకుండా సహాయం కోసం వచ్చేవారి కోసమని తన ఇంటిని ఎప్పుడూ తెరిచి ఉంచేవాడు.
తన ఇంటికి వచ్చిన వారెవరూ కూడా ఖాళీ చేతులతో తిరిగి వెళ్ళేవారు కాదు. అలా ఒకరోజు రవి వాళ్ళ ఇంటికి బక్కచిక్కిపోయిన ఒక భిక్షగాడు వచ్చి తలుపును తడతాడు. ఆ భిక్షగాడు మరెవరో కాదు, రాము. వచ్చింది ఎవరా అని రవి వెళ్ళి చూడగా రాము కనిపిస్తాడు. కానీ ఎవరూ ఎవరిని గుర్తుపట్టలేదు. దీనంగా ఉన్న అతని కళ్ళలోకి రవి చూసినప్పుడు అతనికి ఏదో తెలియని అలజడిగా అనిపిస్తుంది. ఆ వెంటనే తమాయించుకుని, రండి రండి, లోపలికి రండి, మీకు ఏం కావాలన్న మొహమాటం లేకుండా అడగండి, ముందుగా వెళ్ళి భోజనం చేయండి అని తన చేతిని భోజనశాల వైపుగా చూపిస్తాడు. ఇక భోజనానికని కూర్చున్న రాము కళ్ళ నుండి అప్రయత్నంగానే నీరు రావడంతో అతనికి ఉన్నట్టుండి ఏదో గుర్తు వచ్చినట్టుగా అనిపిస్తుంది. అదే సమయంలో భోజనాన్ని తీసుకొని వస్తారు. భోజనం చేస్తూ ఆలోచిస్తున్న రాముకి తన ముందు జన్మలో జరిగిందంతా ఒక్కసారిగా గుర్తుకు వస్తుంది. ఇంత ఉదారంగా ఉన్న ఈ వ్యక్తి మరెవరో కాదు, పూర్వజన్మలో తన స్నేహితుడే అని, నా జీవితం ఇలా ఉండడానికి కారణం నేనే, ఆ జన్మలో నేను కోరుకున్న జీవితాన్నే ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను అని తన తలని వంచి తనలో తాను ఇలా అనుకుంటున్నాడు. అవును, దేవుడు చెప్పింది నిజమే. నిజమైన సంతోషం మనం తీసుకున్న దాంట్లో కాదు, మనం మనస్ఫూర్తిగా ఇచ్చే దాంట్లో ఉంటుంది అని అనుకుంటాడు. ఇక ఆ రోజు నుండి రాము ఎప్పుడూ అడుక్కోలేదు. పని చేయడం మొదలుపెట్టాడు. తనకున్న దాంట్లో ఇతరులకు ఇవ్వడం, అవసరంలో ఉన్నవారికి తనకు తోచిన సహాయాన్ని అందించడం మొదలుపెట్టాడు. జీవితంలో మనం మనస్ఫూర్తిగా ఏం కోరుకుంటామో అదే మనకు లభిస్తుంది. ఎప్పుడూ కావాలి అనే కోరికతో ఉంటే జీవితం ఎప్పుడూ లోటుగానే అనిపిస్తుంది. అలా కాకుండా ఇవ్వాలి అనే కోరికతో ఉంటే జీవితం ఎప్పుడూ నిండుగా అనిపిస్తుంది. రాము, రవి అనే ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన ఈ కథ మనకు గొప్ప నీతిని అందిస్తుంది. ఉన్నదాంతో సంతోషంగా, సంతృప్తిగా ఉండేవారికి మరియు ఎలాంటి ఫలితాన్ని ఆశించకుండా సహాయం చేసేవారికి ఈ విశ్వమే అన్నీ ఇస్తుంది. ఎలా అంటే జీవితం యొక్క సూత్రం చాలా సులభమైంది. అదేంటంటే నీవు ఏదైతే ఇస్తావో అదే నీకు తిరిగి వస్తుంది. కాబట్టి జాలి, దయ అనే చిన్న విత్తనాన్ని ఇతరుల సంతోషం కోసమని నాటండి. దానికి మనం కలలో కూడా ఊహించలేనటువంటి ప్రతిఫలం లభిస్తుంది. అలా అని ప్రతిఫలాన్ని ఆశించి మాత్రం సహాయం చేయకండి. ద స్టోరీ టీచెస్ us, those who are thankful for what they have and those who give selflessly are always blessed by the universe, because the law of life is simple. What you give is what comes back to you. So, plant seeds of kindness. Be the reason someone smiles. Be the reason someone feels seen, heard, and cared for. And in return, you will be rewarded in ways beyond your imagination. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి. నచ్చితే ఒక్క లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి. మీ అభిప్రాయాలని, సజెషన్స్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. మీరు చేసే ఒక్క లైక్ మరియు చిన్న కమెంట్ మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. సో ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని చివరి వరకు చూసిన మీ అందరికీ థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.